అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సంస్కరణ. రచయిత గురజాడ శోభా పేరిందేవి గారు. ఇక కథలోకి వెళితే, బస్ స్టాప్లో నిలబడింది మిత. ఆమెతో పాటే అలా ఎందరో నిలబడి ఉన్నారు. వాళ్ళందరికీ బస్సు ఇంకా రాలేదే అని విసుగ్గా ఉంది. ఇంటికెళ్ళాలన్న తొందరగా ఉంది. కానీ మితకి ఆ రకమైన తొందర లేదు. తను త్వరగా ఇంటికి వెళ్తే తనకి లభించేదేమిటి? తన కోసం ఎవరు ఎదురు చూస్తారు? రాలేదని ఎవరు బాధపడతారు? సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే బస్టాప్లో నిలబడేది తను. అప్పుడన్నీ తొందరే. త్వరగా తయారై కాలేజీకి వెళ్ళాలని, కాలేజీ అవుతూనే ఇల్లు చేరాలని. అప్పుడు జీవితం పూలనావలో ప్రయాణిస్తున్నట్టుండేది. కానీ ఇప్పుడు చీకట్లో తడుముకుంటూ నడుస్తున్న భావన. ఏడాది క్రితం తను వధువు, ఏడాది పూర్తవగానే విధవ. చుట్టూ ఉన్న మనుషుల్ని, అక్కరకు రాని చుట్టాల్లాగా వచ్చిపోతున్న బస్సుల్ని స్పష్టంగా కనబడనివ్వక మసకగా చేసింది కంటికి నిండుగా చేరిన కన్నీటి పొర. అసలు తన పెళ్లి ఫోటోలే కొన్ని రాలేదు. పెళ్లినాటి పట్టుచీర మరోసారి కట్టనే లేదు. పెళ్లినాడు తొడుక్కున్న ఆ ఎర్రటి మట్టిగాజులు మక్కువగా తొడగనైనా తొడగలేదు. కాసులు పగడాలు కలిపిన నల్లపూసల గొలుసు ఫ్యాషన్ అని ఆర్డర్ చేసింది తను. అది ఇంకా తన అరచేతికి అందనే లేదు. అయినా తన జీవితం అంతమైపోయింది. విరక్తిగా నవ్వుకుంది మిత. భర్త చనిపోతే భార్యకి భవిష్యత్తు చచ్చిపోతుంది, వర్తమానం చచ్చిపోతుంది. ఆమెకు మిగిలి ఉండవలసినది గతకాలపు తలపులే. మనువు మాటల్నే వేదంలా భావించే ఈ సమాజంలో ఇంకెన్ని ఆంక్షలో అదే మగవాడి విషయంలో వేరు. భార్య పోతే అతని గతం చచ్చిపోయినట్టే, వర్తమానం ఉత్సాహంగా ఉంటుంది. అవును మరి, భవిష్యత్తులో అతనో పెళ్ళికొడుకు. అతనికి ఎంత వయసు వచ్చినా అదే పద్ధతి. బస్సు బుద్ధిగా వచ్చింది. మిత బస్సు ఎక్కింది. విపరీతమైన రద్దీగా వచ్చి ఆగిన బస్సులోంచి దిగిన వారికంటే ఎక్కిన వారే ఎక్కువగా ఉండటంతో బస్సులో త్రొక్కిసలాటగా ఉంది. బస్సు దిగాక ఓ మైలు దూరం నడిచి ఇల్లు చేరింది. ఆశ్చర్యం కలిగించేలాగా ఇంటిల్లిపాది ఒకే గదిలో కూర్చొని ఉన్నారు. దీర్ఘాలోచనల్లో ఉన్నట్లున్నాయి వాళ్ళ ముఖాలు. ఏమిటి విశేషం అని మిత అడగలేదు. అసలు ఆమెకి తనంత తానుగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే ఆసక్తి పోయింది. అదీకాక ఎంత వద్దనుకున్నా వాళ్ళ కళ్ళల్లో నీకెందుకు అన్న ప్రశ్న ఎంత లేదన్నా తనంటే వాళ్ళకి చిన్న చూపే. తను సంపాదిస్తోంది, సంపాదించినదంతా వాళ్ళ కోసం ఖర్చు పెడుతోంది. అయినా చిన్న చూపే. తన భర్త పోయాడు కదూ, అందుకే ఆ చిన్న చూపు. భర్త చనిపోతే భార్యని కూడా చంపి తీరాలన్న పద్ధతి మన సమాజంలో బాగా పాతుకుపోయి ఉంది. చట్టం ఒకటి అడ్డు రావడంతో ఆ పని మానేశారు. కానీ చంపాలన్న బుద్ధి ఎక్కడికి పోతుంది? కానీ హత్య చేయలేరు. అందుకే మనసుని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తున్నారు. మిత తల వంచుకొని తన గది వైపుకు నడవసాగింది. మిత ఇలారా. మిత తప్పనిసరిగా వాళ్ళ దగ్గరికి నడిచింది. కూర్చుంది. ఈసారి ఆమె చూపు నేలనంటుకుపోలేదు. ఆదర్శవాది అయిన అన్న వైపు, ఆంధ్రుల అభిమాన రచయిత్రి అయిన వదిన వైపు, అన్నకి వదినకి అన్ని విధాలా సహకరించే అమ్మా నాన్నల వైపు సాగింది. మీ మామగారు ఉత్తరం రాశారు అన్నాడు తండ్రి. మిత ముఖంలో ఏ భావమూ లేదు. నిన్ను అక్కడికి రమ్మన్నారు అంది తల్లి. కాదు, వచ్చి తీరాలని శాసించారు అన్నాడు తండ్రి. మిత కనురెప్పల్ని మౌనంగా కోరుకుంది. దయచేసి నా కన్నీళ్లను జారిపోనివ్వక అడ్డుకొని కాపాడండి. అందరి ముందు అనుక్షణం ఏడవలేను. ఆ కారణం వల్ల సానుభూతిని అందుకోలేను అని. కనురెప్పలకి జాలి లేదో ఏమో, కన్నీటి బిందువు మెల్లిమెల్లిగా జారిపోయింది. ఆడపిల్ల ఉద్యోగం చేయడం తమ ఇంటా వంట లేదట. తమ కోడలు ఉద్యోగం పేరిట గడప తాటడం తమకి ఆమోదయోగ్యం కాదట అంది కోపంగా వదిన. కన్నవారి కంటే అత్తవారికే నీ మీద హక్కుంది కనుక నువ్వు వారి దగ్గర ఉండటమే సబబు అంది తల్లి. దీన్ని ఛాందసుల ఇంట్లో పడేయవద్దని నెత్తి నోరు మొత్తుకున్నా మీరు వినలేదు. నిప్పును కడిగే వంశమని పేరొకటి. లెట్రిన్కి వెళ్తే చాలు, కాళ్ళు కడుక్కోవడం చాలక స్నానం చేసి తీరాలట. ఎవరికైనా విరోచనాలు వచ్చినా అంతే. తడిబట్టతో చలికాలం సైతం వంట చేయడం. ఎవరైనా వస్తే చాలు తలుపు చాటుకు తప్పుకోవడం.
దేవునికి నైవేద్యం పెడితే కానీ పిల్లలకైనా పచ్చి మంచినీళ్లు సైతం పట్టకపోవడం అన్నాడు అన్న. ఒక్కడే కొడుకని చేశాం కదురా అంది తల్లి. అందుకేగా అంత కట్నం పోసింది అన్నాడు తండ్రి. మిత వింటూ కూర్చుంది. అసలు ఆడపిల్లకి చెప్పినట్టు చేయడమే పని. అందుకే నాకు ఎంఏ చేయాలనుంది నాన్న అంటున్నా అవన్నీ పెళ్ళయ్యాక నీ భర్త అనుమతితో చెయ్యి అంటూ కొట్టిపారేశాడు. మితకి అన్నా వదినాలంటే మాత్రం గౌరవం ఉంది. ఈ మాత్రమైనా మిగిలి ఉంది అంటే దానికి వెనక ఉన్నది వాళ్ళిద్దరే. నాకు మాత్రం నిన్ను పంపటం ఇష్టం లేదే. నిన్ను వాళ్ళో జీతం భత్యం లేని వంట మనిషిగాను పని మనిషిగాను మార్చేస్తారు. నీ అవతారం మారిపోతుంది. గుండు గొరిగించినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నాడు అన్న. మీ ఇష్టం అన్నా, మీరు ఎలా చెప్తే అలా వింటాను అంది మిత లేచిపోతూ. ఉత్తరం తీసుకెళ్ళు మిత, చదువుకో అంది ఉత్తరాన్ని అందిస్తూ వదిన. మిత ఉత్తరాన్ని అందుకొని తన గదిలోకి నడిచి లోపల గడియ పెట్టుకుంది. కాస్త రిలీఫ్గా అనిపించింది. ఎందుకో మునుపటిలాగా నలుగురి మధ్య నిమిషం సేపైనా ఉండలేకపోతోంది. కాసేపు ఎటో చూస్తూ కూర్చుండిపోయింది. తర్వాత ఉత్తరాన్ని అందుకుంది. మా కోడలైన మితకి ఆశీర్వదించి రాయునది. మా అన్నయ్య గారు వదిన గారు కులాసాగా ఉన్నారని తలుస్తాను. మీ అన్నయ్య గారు వదిన గారు కూడా క్షేమమే కదా. నువ్వు మా అబ్బాయి పోయిన 12వ రోజున మీ పుట్టింటికి వెళ్ళావు. కష్టం వచ్చినప్పుడు పుట్టింటికి వెళ్ళడం సబబే, కాదనము. కానీ నువ్వు వెళ్ళి 6 నెలలైపోతున్నా ఇంకా తిరిగి రాకపోవడం మాత్రం బాగులేదు. కనీసం ఒక్క ఉత్తరమైనా నీ నుండి రాలేదు. ఎక్కడి వాళ్ళక్కడే ఉండాలి. ఎంత కష్టం వస్తే మాత్రం ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉంటావు? అదీగాక నువ్వు ఉద్యోగంలో చేరావని తెలిసింది. అది మా ఇంట్లో కోడలు చేయరానిది. మాకది ఏమాత్రము ఇష్టం లేదు కనుక వెంటనే దానికి రాజీనామా చేసి తీరాలి. ఆ పైన నువ్వు వీలు పడినంత త్వరగా ఇక్కడికి రావాలి. ఏ విధంగా చూసినా నువ్వు ఇక్కడ మాతో ఉండడమే సముచితంగా తోస్తోంది. ఆశీస్సులతో అత్తమామ. అలాంటి మరో ఉత్తరం తండ్రికి కూడా రాసి ఉంది. మిత మోకాళ్ళలో ముఖం దాచుకుంది. గుండె మండిపోతోంది ఉత్తరంలోని సారాంశానికి. కడుపు మండిపోతోంది ఆకలి అధికం కావడం వల్ల. కానీ మిత అలాగే కూర్చుండిపోయింది. ఆమెను ఎవరూ ఓదార్చడానికి రాలేదు. అన్నానికి అసలే రమ్మని పిలవలేదు. ఉత్తరం ఆమెలోని ఆకలిని చంపేసింది అనుకుంటున్నారేమో వాళ్ళు. కానీ ఆకలి ఏ కష్టం వచ్చినా చావదని, దాని చావు మనిషి చావు తర్వాతేనని బహుశా వాళ్ళు మర్చిపోయి ఉంటారు. మితని అత్తవారింటికి పంపడమే సబబు అని ఇంట్లో వారంతా నిర్ణయించడంతో ఆమెకి బలవంతంగానైనా బయలుదేరక తప్పలేదు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తుంటే ఆఫీస్ స్టాఫ్ అంతా పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. ఆ ఉద్యోగం సంపాదించి పెట్టడానికి అన్న వదిన పడిన కష్టం ఆమెకి బాగా గుర్తుంది. ఇది పోతే ఇంత మంచి ఉద్యోగం వస్తుందా అన్న మాట పక్క నుంచి అసలు ఉద్యోగం వస్తుందా అన్నది ఆమెని పీడిస్తున్న ప్రశ్న. ఆమెని రైలు ఎక్కించడానికి అన్నా వదినలు స్టేషన్కి వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. రైలు కూత పెట్టింది. నేను చెప్పిన పని చేశావా లేదా అన్న వదినని అడుగుతున్నాడు. అదే ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అంది వదిన. ఏమిటి వదిన అది అడిగింది మిత. జవాబు చెప్పలేదామె. తన చేతిలోని రుమాలుతో మిత నుదుటి మీద గల బొట్టుని తుడిచేసి గబగబా రైలు దిగిపోయింది. మీ అత్తవారింటికి ఇలా వెళ్తే రేపు వాళ్ళు మమ్మల్నంటారు జవాబిచ్చి వెనుదిరిగాడు అన్న. ఇంకేమీ వినలేనట్టు పరుగు లంకించుకుంది రైలు. మితకి అన్నా వదినల మీద గల అభిమానం ఆ ఒక్క చర్యతో అంతరించిపోయింది. అంతమంది ఎదుట వాళ్ళు చేసిన పని మితని సిగ్గుపడేలా చేసింది. కంపార్ట్మెంటులోకి చూసింది. ఇంకా చాలామంది కళ్ళు ఆమెనే గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో కడవల కొద్దీ జాలి, కడలి అంత సానుభూతి. ఆ చూపులను తప్పించుకోవడానికా అన్నట్టు గబగబా టాయిలెట్ వైపుకు నడిచింది. చాలాసేపు టాయిలెట్లో నిశ్శబ్దంగా నిలిచి ఉండిపోయింది. ఆమె బయటికి వచ్చేసరికి అప్పుడే 300 మంది బెర్తుల మీద వాలిపోతున్నారు. రిలీఫ్గా అనిపించింది మితకి. ఏ ఆలోచన లేకుండా తను పడుకుండిపోయింది. ఆమె మీద నిద్రాదేవికి కూడా జాలి కలిగినట్టు లేదు. అడుగు దూరంలో నిలబడిపోయింది. అత్తవారింటి ముందు ఆటో దిగింది మిత. సామాన్లు తీసుకొని గేటు దగ్గరికి నడిచింది. గేటు తీస్తోంది.
మిత, అక్కడే ఆగు! కంగుమంది మామగారి కంఠం. ఆ కంఠంలో అనంతమైన అధికారం. మిత ఆగిపోయింది. మిత, అత్తగారు గబగబా గేటు తీసుకొని బయటికి వచ్చింది. ఏమిటమ్మా ఈ వాలకం? ఇలా ఉన్నావేంటి? ఇంత చిక్కిపోయావేమిటి? శుక్రవారం ప్రొద్దున్న ఇలాగేనా ఇంటికి వచ్చేది అంటూనే మిత నుదుట ఎర్రటి కుంకుమ దిద్దింది. గబగబా 2 మట్టి గాజులు బోసిగా ఉన్న ఆమె కుడి చేతికి తొడిగింది. ఇప్పుడు లోపలికి రామ్మా. మితకి అడుగులు తడబడుతున్నాయి. అంతసేపు బుద్ధిగా ఉన్న చీర కుచ్చెళ్ళు ఇప్పుడు అడ్డుకుంటున్నాయి. కళ్ళు మసకలు క్రమ్ముతున్నాయి. తల్లి కుంకుమ చెరిపేసింది ఒకరోజు, వదిన కుంకుమ చెరిపేసింది నిన్నటి రోజు. ఆ పనివాళ్ల చేత చేయించారు తండ్రి, అన్నగారు. కానీ ఇప్పుడు జరిగినదేమిటి? ఓ అత్తగారు వితంతువైన కోడలి నుదుట తనంత తానుగా కుంకుమ దిద్దింది. ఇల్లంతా చాలా సందడిగా ఉంది. మితని త్వరపెట్టి స్నానం చేయించింది అత్తగారు. తర్వాత ఆకుపచ్చటి పట్టుచీర, జాకెట్టు, గాజులు ఆమెకు ఇచ్చింది. తనే స్వయంగా జడవేసి పూలు పెట్టింది. ఇంట్లోని బంధువుల చూపులు మితకి గుచ్చుకుంటున్నాయి. వాళ్లలో ఒక్కరు కూడా నోరు విప్పే సాహసం చేయలేదు. తర్వాతి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది. అది దత్తత స్వీకార మహోత్సవం. 25కి 30కి మధ్య వయసున్న వంశోద్ధారక్ అనే వ్యక్తిని దత్తత చేసుకున్నారు మిత అత్తామామలు. తతంగమంతా త్వరగా పూర్తయిపోయింది. బంధుమిత్రులంతా వెళ్ళిపోయే హడావిడిలో పడ్డారు. అప్పుడు మిత మామగారు అందరినీ ఒకసారి హాల్లోకి రమ్మని పిలిచారు. అంతా వచ్చి కూర్చున్నాక మితని పిలిచారాయన. పసుపు పచ్చటి బట్టల్లో కలకలలాడిపోతున్న మిత మామగారి దగ్గరికి నడిచింది. ఆమె చేతికి ఒక శుభలేఖని ఇచ్చారాయన. అమ్మగారింటికి కూడా ఇది ఈ పాటికి చేరే ఉంటుంది. ముఖ్య బంధుమిత్రులంతా ఇక్కడే ఉన్నారు కనుక వాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తున్నాను అంటూ అందరికీ పంచారు. మా ఏకైక పుత్రుడు చిరంజీవి వంశోద్ధారక్కి చిరంజీవి సౌభాగ్యవతి మితని ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. నివ్వెరపోయింది మిత. నిశ్చేష్టులయ్యారు బంధుమిత్రులు. ఆచారాలు ఎంత ఆర్తనాదాలు చేశాయో, సాంప్రదాయాలు ఎంత సాహసాన్ని కోల్పోయాయో. కానీ మేరు పర్వతంలా నిలబడి ఉన్న మిత మామగారిని చూసి ఆయన వాక్ ప్రవాహాన్ని విని ఏ శక్తి అడ్డుకునే యత్నం చేయలేదు. మా కోడలు మహాలక్ష్మిలాగా కలకలలాడుతూ 1.5 క్రితం మా ఇంట కాలు పెట్టింది. కానీ మా ఏకైక పుత్రుని ఆకస్మిక మరణం సంభవించి ఆమెకి వితంతువు అన్న ముద్ర పడింది. ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే అయ్యో పాపం అని ఊరుకుంటారు కొందరు. ఆ పిల్లకి మరలా పెళ్లి జరిగితే బాగుండుననుకుంటారు మరికొందరు. కానీ ఒక్కరు కూడా ఆమెని వివాహితని చేసేటందుకు చెయ్యి వెయ్యరు, ఓ మాట చెప్పరు. 20 ఏళ్ల ఈ చిన్న పిల్ల 60 ఏళ్ల వైరాగ్యాన్ని తెచ్చుకొని జీవించాలనడం అమానుషం, అనాగరికం. అందుకే నేను ఈ పని చేశాను. అబ్బాయి తన పితృలోకానికి తర్పణం వదలవలసినవాడు, శ్రాద్ధం పెట్టవలసినవాడు. కానీ తనకే పెట్టేవారు లేకుండా అయిపోయాడు. అలా జరగడానికి వీల్లేదనే దత్తత చేసుకున్నాను. వంశోద్ధారక్ ఉత్తమోత్తముడు. నాకు ఆచారాలు అధికమే, కానీ వాటి కోసం ఓ పసిపాపని బలి ఇచ్చే కసాయివాడిని కాను. మీరందరూ ఉండి వధూవరులను ఆశీర్వదించి వెడితే సంతోషం. మితకి అత్తమామలని గొంతెత్తి ప్రశంసించాలని ఉంది. తనను కన్నవారి కంటే, తనకంటే, ఈ సమాజం కంటే ఎంతో ఎత్తుకెదిగిపోయిన వారిని వేణోల్లా కొనియాడాలని ఉంది. కానీ పెదవులు దాటి పలుకు రావడం లేదు. మిత అత్తమామల కాళ్ళ మీద వాలిపోయింది. ఆమె కన్నీళ్లు వారి పాదాలను అభిషేకిస్తున్నాయి. తమకు తోచిన రీతిలో అభినందిస్తున్నాయి. ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.